పాతాళ శంభు మురుగన్ ఆలయంలో మీకు ముఖ్యంగా నేను చెప్పబోయేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క మాల అంటే స్వామివారి దగ్గర 48 రోజులు ఉంచి మనకిచ్చినటువంటి మాల ఏదైతే ఉందో అది బయట కొనుగోలు చేసుకొని లోపలికి వెళ్తారు. అయితే ఖచ్చితంగా ఇక్కడ అది మాల కొనుగోలు చేసుకొని వెళ్ళాలని రూల్ ఏమీ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. కామన్గా దర్శనం చేసుకుంటాము, వస్తాము, మీకు ఇష్టం ఉంటేనే ఇక్కడ కొనుక్కోవాలి. అయితే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఆలయం గురించి నేను చెప్పినటువంటి విషయాల్లో ఈ మాల విషయంలో కానీ ఏదో మాల ధరిస్తే ఒకటేసారి మనం ఏ పని చేయకపోయినా, ఏ జాబు, ఏ బిజినెస్ ఏమీ కష్టపడకపోయినా మనం ఇలా మాల వేసుకోగానే అలా ఆకాశంలోంచి ఒక పెద్ద డబ్బులు మూట వచ్చి మన పక్కన పడ్డమో, మన ఇంటి మీద పడ్డమో, మన ఇంట్లో ప్రత్యక్షం అవడం, అలాగా ఏదో బంగారం దొరకడం లాంటివి ఏమీ జరగవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా మూఢనమ్మకంగా మాత్రం మాల వేసుకోకండి. స్కందుడు అంటే సాక్షాత్ శివుని యొక్క కుమారుడు యొక్క అనుగ్రహం లభించడమే చాలా గొప్ప విషయంగా భావించండి. ఆ శివుని యొక్క కుమారుడి యొక్క అనుగ్రహం లభించడం కొన్ని వేల లక్షల కోట్లు, కొన్ని కోట్ల రూపాయలతో సమానం. ఇంకా అవి కూడా లెక్క పెట్టలేము మనం. అంటే డబ్బుతో మనం తూయలేనంత అనుగ్రహం అన్నమాట అది. మనం ప్రతిదీ కూడా మనం ఏదైనా ఒక గుడికి వెళ్తే, ఏదైనా ఒక అర్చన చేయించుకున్నావు, పూజ చేయించుకున్న వెంటనే మనం కోరుకునేది ఏమిటంటే వెంటనే మనకి ఏదో డబ్బులు వచ్చేసేయాలి. డబ్బులు వస్తేనే ఆ పూజ ఫలితం, లేకపోతే ఆ గుడికి వెళ్ళిన ఫలితం, లేకపోతే ఆ క్షేత్రానికి వెళ్ళిన ఫలితం అని లెక్కలు కట్టుకుంటాం. కానీ డబ్బులు ఒకటే కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయం అంటే మీకు పూర్వజన్మలో ఉన్నటువంటి బీజ రూపంలో అంటే బీజంగా ఉన్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది తొలగించే యోగాన్ని ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయం ఇస్తుంది. అందులో మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు మాల, అంతేగాని అక్కడ ఏమీ ప్రెజర్ లేదు మీరు ఖచ్చితంగా కొనుక్కుంటేనే లోపలికి వెళ్తారు అని. ఇది నేను మీకు ఫైనల్గా ఈ యొక్క ఆలయం విషయంలో చెప్పేటువంటి అంశము. శ్రీమాత్రే నమః.